వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. దసరా రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? దసరా రోజున ఆయుధ పూజను జరపడం భారతీయ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ప్రాచీన ఆచారం. ఇది విజయదశమి పర్వదినం భాగంగా జరుగుతుంది. ఇది మంచు మీద చెడుపై విజయాన్ని సూచిస్తుంది. ఆయుధ పూజ వెనుక ఉన్న ప్రధాన కారణాలు: చెడుపై మంచి విజయాన్ని సూచించడం, మహిషాసురునిపై దేవీ దుర్గా మరియు రాముడి ద్వారా రావణునిపై గెలుపు శక్తి, ధైర్యం మరియు ధర్మాన్ని సూచిస్తుంది. ఆయుధాలు ఈ యుద్ధంలో ప్రధాన పాత్ర వహిస్తాయి, అందుకే వాటిని పూజించి గౌరవించడం ఆనవాయితీగా ఉంది. సాధనాలకు గౌరవం: ఆయుధాలు కేవలం యుద్ధానికి సంబంధించినవి మాత్రమే కాదు, జీవనోపాధి కోసం వాడే పరికరాలు కూడా ఆయుధంగా పరిగణించబడతాయి. క్షత్రియులు తమ యుద్ధ ఆయుధాలను, అలాగే ఇతర వృత్తులకు చెందిన వారు తమ పనిముట్లను పూజిస్తారు. ధైర్యం, శౌర్యం మరియు వృత్తి నైపుణ్యానికి ప్రోత్సహించడానికి ఆయుధ పూజ చేస్తారు. ఈ పూజ యుద్ధ, శ్రామిక మరియు ఇతర వృత్తులతో శక్తిని మరియు నైపుణ్యాన్ని పెంపొందించడానికి స్ఫూర్తిగా ఉంటుంది. ఆయుధాలు ఆత్మరక్షణకు అవసరమైన సాధనాలు కావడం వల్ల వాటిని పూజించడం వలన వాటి శక్తిని స్మరించుకోవడం, వాటి పరిరక్షణను కోరుకోవడం జరుగుతుంది. ఈ పూజ సాధారణంగా సమాజంలో శ్రమకు, శక్తికి మరియు ధైర్యానికి ఉన్న విలువలను పునరుద్ధరించే ఒక ఆచారంగా చెబుతారు. ఆయుధ పూజ మాత్రమే కాదు, వివిధ కళలకు, విద్యలకు సంబంధించిన పరికరాలు కూడా పూజ చేస్తారు. ఉదాహరణకు, విద్యార్థులు తమ పుస్తకాలు, వృత్తిపరంగా వాడే ఇతర సాధనాలను పూజిస్తారు. ఇది తమ విద్యలో లేదా వృత్తిలో విజయం సాధించేందుకు దేవతలను పూజించడమే. శక్తికి పూజ: ఆయుధాలు శక్తికి ప్రతీక. దుర్గామాతను శక్తి స్వరూపిణిగా పూజించడం వంటి ఈ పూజ కూడా శక్తిని, సాహసాన్ని ప్రతిపాదిస్తుంది. పూజ ద్వారా శక్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలని విశ్వాసం ఉంటుంది. ఆయుధ పూజ దసరా పండుగలో ఒక భాగంగా కొనసాగుతున్న ఆచారం. ఇది కేవలం కుటుంబాలకు మాత్రమే కాకుండా ఒక సామాజిక సంస్కృతికి సంబంధించినది. వ్యాపారులు, రైతులు, విద్యార్థులు, సైనికులు, పోలీస్ శాఖ వంటి విభాగాల వారు తమ తమ పనికి సంబంధించిన పరికరాలను పూజించి ఆచారాన్ని పాటిస్తారు. చారిత్రకంగా క్షత్రియులు లేదా యోధులు ఈ రోజున తమ ఆయుధాలను పూజించి యుద్ధానికి సిద్ధం అవ్వడం ఒక సంప్రదాయం. ఇది వారి జీవితంలో ముఖ్యమైన రోజుగా మరియు ఆత్మరక్షణకు, శక్తి పరిరక్షణకు పూజ చేసేవారు. ఆధునిక కాలంలో ఆయుధ పూజకు మరో ఆసక్తికరణ కారణం కూడా ఉంది. ఇప్పుడు ఈ పూజను కేవలం ఆయుధాలకు మాత్రమే కాకుండా సాంకేతిక పరికరాలను కూడా వర్తింపజేస్తారు. దసరా రోజున వాహనాలు, కంప్యూటర్లు మరియు ఇతర సాంకేతిక పరికరాల పూజ చేస్తారు. ఇవి కూడా ప్రతిభ మరియు విజయానికి సూచికలు కావచ్చు. ఈ విధంగా ఆయుధ పూజ దసరా పండుగలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రాచీన ధార్మిక విశ్వాసాలతో పాటు ఆధునిక జీవన విధానానికి సైతం అన్వయించబడి విశ్వసనీయతను, శక్తిని, విజయం కోసం చేసిన కృషిని గుర్తించి చేసే ఆచారం. అలాగే దసరా రోజున ఆయుధ పూజ చేసే మరికొన్ని విశ్లేషణాత్మక కారణాలు ఉన్నాయి. ఆయుధ పూజ అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక మరియు శారీరక సంస్కారానికి దోహదం చేస్తుంది. మన ప్రాచీన సంస్కృతిలో యుద్ధ విద్యలు శారీరక ధైర్యం మరియు మానసిక స్థిరత్వం సాధించడానికి ముఖ్యమైనవిగా భావించబడ్డాయి. ఆయుధ పూజ ద్వారా శాంతిని కాపాడే మరియు ధర్మాన్ని నిలబెట్టే నైపుణ్యాలను గుర్తించడం జరుగుతుంది. ఈ పూజలో ఒకటి భక్తి యొక్క ప్రతీకగా నిలుస్తుంది. మనం ఉపయోగించే సాధనాలను పూజించడం అంటే ఆ సాధనాలు ఎంత ముఖ్యమో గుర్తించడం, వాటి పట్ల గౌరవం పెంచుకోవడం. ఈ భక్తి భావన మన పనులను మరింత శ్రద్ధగా, సమర్థవంతంగా చేయడానికి ప్రేరణగా నిలుస్తుంది. వ్యాపారులు తమ వ్యాపార పరికరాలను లేదా వాహనాలను పూజిస్తారు, తద్వారా ఆ రంగంలో శ్రేయస్సు, సమృద్ధి మరియు విజయం చేకూరాలని ప్రార్థిస్తారు. ఇది విజయానికి మరియు ఆర్థిక వృద్ధికి ప్రేరణగా ఉంటుంది. నిత్య జీవితంలో పునరుత్థానం: ఆయుధ పూజ కేవలం యుద్ధానికి సంబంధించిన పూజ మాత్రమే కాదు,
నిత్య జీవితంలో వాడే పరికరాలకు సంబంధించిన పూజ కూడా. ఇది మనుషుల పట్ల, పనుల పట్ల నిబద్ధత మరియు కృషిని గుర్తు చేస్తుంది. తద్వారా మనం సమర్థవంతంగా వాటిని ఉపయోగించి అభివృద్ధి సాధించగలుగుతాం. ఈ పూజ రక్షణకు, శాంతికి మరియు సమాజానికి సంకేతంగా కూడా ఉంది. ఆయుధాలు తమ అసలు ఉద్దేశం ఆత్మరక్షణ మరియు శాంతిని కాపాడటం అనే విషయాన్ని ఈ పూజ ద్వారా మనం గుర్తు చేసుకుంటాం. సైనికులు, పోలీసులు మరియు ఇతర రక్షణ విభాగాలు ఆయుధ పూజను జరుపుతూ సమాజానికి వారి సేవను గుర్తు చేసుకుంటారు. ఇది వారి కర్తవ్యం మరియు ధైర్యానికి గుర్తుగా భావించబడుతుంది. ఆయుధ పూజ కేవలం వ్యక్తిగత అభివృద్ధి కోసమే మాత్రమే కాదు, ఒకరికొకరు గౌరవం ఇవ్వడం కూడా దీనిలో ప్రధానంగా ఉంది. వివిధ వృత్తులు ఒకదాన్ని గౌరవించడం, పనిని పట్ల గౌరవాన్ని పెంచుకోవడం దీని ద్వారా ప్రేరణ పొందుతుంది. ఈ విధంగా ఆయుధ పూజ మన సంప్రదాయాలలో ఒక ప్రముఖమైన ఆచారం. దీని ద్వారా మనం శ్రద్ధ, కృషి, ధైర్యం మరియు సమాజ సేవ పట్ల ఉన్న తపనను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఆయుధ పూజ పురాణ కథలతో కూడా అనుబంధం కలిగి ఉంది. మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలలో ధర్మ యుద్ధానికి దిగిన పాత్రలు తమ ఆయుధాలను పూజించి వాటికి గౌరవం చెల్లించినట్లు చెప్పబడింది. ఉదాహరణకు, అర్జునుడు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు తన గాంధీవ ధనస్సును పూజించాడు. ప్రత్యేక శక్తిని అనుసంధానం, ఆయుధాలను లేదా పరికరాలను పూజించడం ద్వారా వాటికి శక్తి లేదా దివ్య శక్తి ప్రసాదం అవుతుందని ఒక విశ్వాసం ఉంది. దీనివల్ల ఆ పరికరాలు శ్రేయస్సు, విజయం మరియు పరిరక్షణ కలిగిస్తాయనే నమ్మకం ఉంటుంది. దసరా పండుగ సమయంలో అమ్మవారి 9 రూపాలను పూజిస్తారు. వీటిలో ప్రతి రూపం శక్తికి, ధైర్యానికి, విజేతగా ఉండటానికి ప్రతీక. ఆయుధ పూజ కూడా అమ్మవారి శక్తి ప్రాప్తి కోరుకునే పూజగా భావించబడుతుంది. ఆయుధ పూజ సంప్రదాయంలో స్త్రీ పురుష సమానత్వానికి ప్రతీక. ఇది యోధులకే కాకుండా ఇతర వృత్తుల వారు కూడా తమకు అవసరమైన పనిముట్లను పూజించడం ద్వారా మహిళ మరియు పురుష సాధికారతకు అన్వయించబడుతుంది. సంప్రదాయంగా పాత రోజుల్లో ఆయుధాలు ముఖ్యంగా ప్రకృతితో అనుసంధానం ఉన్నవే. ఆయుధ పూజ ద్వారా ఈ సంప్రదాయ ప్రకృతి వినియోగాన్ని గుర్తించడం జరుగుతుంది. మనం పర్యావరణం పట్ల గౌరవంగా ఉండాలని స్ఫూర్తి పొందుతాం. సంఘ సంస్కృతికి యోచన. ఆయుధ పూజ కేవలం వ్యక్తిగత లేదా కుటుంబానికి పరిమితం కాకుండా సామూహిక కార్యకలాపాలకు కూడా సంబంధించినది. గ్రామాల్లో, సమాజాల్లో సామూహిక ఆయుధ పూజ చేస్తారు. ఇది సామాజిక ఐక్యత, సమన్వయం మరియు సహకారానికి ప్రతీకగా ఉంటుంది. పూర్వకాలం నుంచి వస్తున్న ఒక ప్రాచీన ఆచారంగాను ఆయుధ పూజ ఒక ధార్మిక మరియు సాంస్కృతిక క్రమాన్ని పాటించడం, ఆచారాలను పాటించడం ద్వారా మన సంస్కృతికి గౌరవం చెల్లించడమే కాకుండా కొత్త తరాలకు వాటిని పరిచయం చేయడం కూడా జరుగుతుంది. ఆధునిక కాలంలో ఆయుధ పూజను విస్తృతమైన అర్థం ఉంది. కేవలం యుద్ధ సాధనాలు మాత్రమే కాకుండా వాహనాలు, కంప్యూటర్లు, ఆధునిక పరికరాలు కూడా పూజకు అర్హతమవుతాయి. ఇది మన సాంకేతిక సామర్థ్యాన్ని గుర్తించే ఒక మార్గం. ఈ విధంగా ఆయుధ పూజ అనేది నేడు కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా మన సమాజం, సంస్కృతి, ధర్మం మరియు జీవితంలోని వివిధ అంశాలకు సంబంధించి గౌరవ మరియు విశ్వాసం కలిగి ఉన్న ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఆయుధ పూజను ఆస్తులు, పరికరాలు మరియు పనిముట్లను గౌరవం ఇచ్చే విధానంగా భావిస్తారు. ఇవి కుటుంబానికి మరియు వ్యక్తిగతంగా సమృద్ధి తీసుకువస్తాయి. రైతులు, కార్మికులు, వ్యాపారులు తమ పనిముట్లను పూజిస్తారట. ఇది వారి రంగంలో అభివృద్ధికి మరియు సుభిక్షతకు సంకేతంగా ఉంటుంది. పారంపర్య పూర్వీకులకు గౌరవం. ఆయుధ పూజ తమ పూర్వీకుల యుద్ధ గౌరవాన్ని గుర్తు చేసే విధంగా ఉంటుంది. ప్రతి కుటుంబం తమ సంప్రదాయానికి సంబంధించిన ఆయుధాలను పూజిస్తూ తమ పూర్వీకుల గొప్పతనాన్ని స్మరించుకుంటుంది. ఇది వారి వద్ద నుండి వారసత్వంగా అందుకున్న శక్తిని కాపాడాలని కూడా సూచిస్తుంది. ఆయుధ పూజ ధర్మపరమైన కర్తవ్యం అని కూడా భావిస్తారు. క్షత్రియులు వంటి యోధ కులాలు తమ యుద్ధ పరికరాలను పూజించి ధర్మాన్ని కాపాడేందుకు నిబద్ధత చూపిస్తారు. ఈ విధానం సమాజంలో ధర్మం మరియు శాంతిని నిలబెట్టడంలో కీలకంగా ఉంటుంది. ఆయుధ పూజ ద్వారా వ్యక్తులు తమ కృషి పట్ల గర్వాన్ని, నిబద్ధతను మరియు కృషి చేసే సాధనాల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు. ఇది ఒక రకమైన ఆత్మ సంతృప్తిని తెచ్చి
జీవితంలో సమర్థతను పెంచుతుంది. ఆయుధ పూజ కేవలం వ్యక్తిగత వ్యక్తులకు మాత్రమే కాకుండా సమాజంలోని వివిధ వృత్తులకు కూడా ప్రాముఖ్యతను ఇస్తుంది. ప్రతి వృత్తివాడు తన పనిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన సాధనాలను పూజించి గౌరవం తెలపడం జరుగుతుంది. ఈ పూజ సమాజం పట్ల ఉన్న సమగ్రతకు సంకేతం. ప్రతి వృత్తి, ప్రతి వ్యక్తి సమాజ అభివృద్ధికి సంబంధించిన వారని, వారి పనులు సమాజానికి మేలు చేస్తాయని ఆయుధ పూజ ద్వారా గుర్తించబడుతుంది. ఈ విధంగా ఆయుధ పూజ అనేది వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజం పట్ల ఉన్న కర్తవ్యాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఇది మన ఆచారాలకు, సంప్రదాయాలకు ప్రాముఖ్యత ఇచ్చే ఒక సాధనంగా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.